గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరోసారి ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి కురిసినటువంటి వర్షాలకి ఉయ్యాలవాడ మండలంతో భారీ ఎత్తున పడినటువంటి వర్షాలకి చెరువులు ఉప్పొంగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు రావడంతో బస్సు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణిస్తున్నటువంటి 20 మంది ప్రయాణికులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ స్పందించింది. ఆ సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీరందరినీ కూడా సురక్షితంగా కాపాడినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన మొత్తం ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె మెట్ట వద్ద ఉన్న రూపం గుడి గ్రామానికి చెందిన రూపను గుడి చెరువు నుండి రాత్రి కురిసినటువంటి వర్షానికి కోయిలకుంట వైపు నుంచి ఎక్కువ స్థాయిలో అంటే కోయిలకుంట టు జమ్మలమడుగు వెళ్ళేటువంటి రోడ్డు పైన నీరు ఉప్పొంగాయి. ఈ నేపథ్యంలోనే అటుగా బ్రిడ్జిపై వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 22 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఒకసారిగా నీళ్లు పెరగడంతో బస్సుకున్నటువంటి సైలెన్సర్లో నీళ్లు రావడంతో అక్కడే బస్సు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీల ద్వారా ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులంతా కూడా. ఒకసారిగా పెరుగుతున్నటువంటి ఈ వర్షపు ప్రవాహము మరోవైపు చెరువు ఉప్పొంగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. అయితే దీంతో పాటు మనం చూస్తుంటే గత వారం 10 రోజుల నుంచి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానంగా ఆలూరు నియోజకవర్గంలోని గూళ్ళెం ప్రాంతం వద్ద ఉప్పొంగినటువంటి వేదవతి అటు కర్ణాటక ఇటు ఏపీకి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం. ఆ ప్రాంతంలో వెళ్ళడానికి ప్రయాణికులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. నిత్యం అక్కడ రోగులు ఏదైనా అనారోగ్యానికి గురవుతే మాత్రం తప్పనిసరిగా కర్ణాటక అక్కడ చాలా దగ్గర ప్రాంతము బళ్ళారికి వెళ్ళి చూపించుకునేటువంటి పరిస్థితి. కానీ రోడ్డు వేదవతి నది ఉప్పొంగడంతో గత వారం 15 రోజుల నుంచి కూడా తెప్పెల ద్వారా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే అనుకోకుండా ప్రాణాలు పోయేటువంటి సిచ్యువేషన్ కూడా ఆ దారిలో ఉన్నటువంటి పరిస్థితి తాజా కనిపిస్తుంది. ఏదేమైనా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి నదులు కాలువలు ఉప్పొంగేటువంటి పరిస్థితి, చెరువు కట్టలు తెగినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.